మేరీ కామ్ అనే ఇండియన్ బాక్సర్ తన డివోర్స్ గురించి చేసిన కమెంట్స్ ఇవాళ అనేకమైన క్వశ్చన్స్ రైట్ చేస్తాం. భారతీయ దేశంలో సనాతనంగా వివాహ వ్యవస్థ పవిత్రమైంది. విడాకులు తీసుకుంటే ఎట్లా? ఈ ఈ ఈ క్వశ్చన్స్ కాదు. ఈ క్వశ్చన్స్ అయిపోయింది. అవుట్డేటెడ్ క్వశ్చన్స్ అవి. ఇప్పుడు కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో నేను చెబుతాను ఆ కొత్త క్వశ్చన్స్ ఏంటో. దిమ్మ తిరిగిపోద్ది. ఆమె మేరీ కామ్ గురించి దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. ఆమె మీద బయోపిక్ కూడా వచ్చింది. భారతదేశం యొక్క గర్వించదగ్గ బాక్సర్ ఆమె. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో 6 సార్లు వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్ పొందిన ఏకైక మహిళ. అంత మాత్రమే కాదు, ఒలింపిక్స్లో మెడల్ కావచ్చు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మూడింటిని సంపాదించుకున్నావిడ. చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. కానీ మణిపూర్కి చెందిన ఈమె మాట్లాడుతున్న కొన్ని మాటలు ఏంటంటే కొంచెం ఇక్కడ పచ్చిగా చెబుతాను. ఆమె తన యొక్క డివోర్స్ గల కారణాలు ఏంటి అని ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో చెప్పే క్రమంలో మా ఆయన ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేశాడు, నా డబ్బుల్ని లాగేసుకున్నాడు, ఇలాంటి అంటే మాల్ ప్రాక్టీస్ చేశాడు, చీటింగ్ చేశాడు లాంటివి చెబుతూ చాలా అగ్రెసివ్ టోన్లో చాలా అంటే అంటే డిగ్నిటీ లేకుండా, అంటే ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తూ మాట్లాడతాం కదా, అలా మాట్లాడుతూ హిందీలోనూ ఆవిడ భాషలో మాట్లాడితే నేను తెలుగులో చెప్తాను మీకు. అంటే పచ్చిగా చెప్తున్నాను కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మొగుడు అనేవాడు సంపాదించాలి. ఆడదాన్ని సంపాదన మీద ఆధారపడేవాడిని మొగుడు ఎలా అంటామండి? ఇంట్లో హోమ్ మినిస్టర్లా కూర్చుని ఆయన నేను సంపాదిస్తుంటే తింటుంటే మొగుడు ఎలా అంటామండి? దిస్ ఈజ్ ద టోన్, దిస్ ఈజ్ ద వెర్షన్. అంటే మొగుడు అనేవాడు సంపాదించాలి, మగాడు ఆడదాన్ని పోషించాలి, భర్త భార్యని పోషించాలి, భర్త అనేవాడేమో పోషించడం కోసం బయట తిరగాలి, ఆడదేమో ఇంటి పట్టున ఉండి అన్ని అర్థాలు ఆమె చెప్పింది. నిజానికి భారతదేశంలో అంటే ఇతర దేశాల్లో మనకెందుకని సనాతనంగా అంటే ఫ్రమ్ ద యాన్షియంట్ టైమ్స్ మనం ఏం చేస్తాం? ఆడవాళ్ళు ఇంటి పట్టున ఉంటారు, మగవాళ్ళేమో బయటికి వెళ్ళి సంపాదిస్తారు. సంపాదించడం అనేది భర్త యొక్క ఈ బేసిక్ క్వాలిఫికేషన్. ఇవాళకి కూడా మన ఇళ్లల్లో ఎవరైనా కనుక భర్త ఇంట్లో కూర్చుని ఏ పని చేయకుండా ఉంటే భార్య సంపాదిస్తుంటే అతన్ని అగౌరవంగా చూస్తాం. దీన్నే మన చిన్నప్పుడు ఇల్లరికంలో ఉన్న మజా అది అని, ఇల్లరికపు అల్లుడు అంటే అర్థం ఏంటి? సంపాదించని వాడు అని అర్థం వచ్చేలాగా. ఇప్పుడు మగాడు సంపాదించకపోతేనేమో అగౌరవంగా చూస్తాం, కానీ స్త్రీ సంపాదించకపోతే అలా చూడం. స్త్రీ సంపాదించకపోతే అలా చూడం. ఇప్పుడు మహిళా వాదుల్లాగా పురుషవాదుల గొంతుకేంటో చెప్పమంటారా? అంటే మగాడు సంపాదిస్తే ఇంతవరకు ఆడవాళ్ళు ఇళ్లలో కూర్చుని తిన్నారు కదా, మరి మగవాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు తిన్నావు ఇంట్లో వెళ్ళిపో అనలేదు కదా. మరి అలా అననప్పుడు మరి ఒక స్త్రీ, మేరీ కామ్ లాంటి స్త్రీ బయటకు వచ్చి మా ఆయన నా డబ్బులు తిన్నాడు, మా ఆయన నా సంపాదన ఆధారపడ్డాడు, ఇంటి పట్టునే కూర్చున్నాడు, ఒక పెన్నీ కూడా ₹1 కూడా సంపాదించకపోతే అసలు వాడిని మొగుడిలా అంటాం అని అన్నప్పుడు ఈ గాట్ ది పాయింట్ కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చింది? మొత్తం టోటల్ సినారియోలో పురుషులకు సంబంధించిన వేదన, పురుషులకు సంబంధించిన త్యాగాలు, పురుషులకు సంబంధించిన అనేకమైన కసరత్తులు ఇవాళ డిస్కషన్కి వచ్చాయి. ఆడదానికి ఒకలా, మగవాడికి ఒకలాగా రూల్లో ఒకప్పుడు పురుషుడికి ఆధిపత్యము అనే దాంట్లోంచి ఇవాళ కొత్తగా నాకు తెలిసి మేరీ కామ్ ఇస్తున్న డిస్కషన్లో కీలకమైన అంశం ఒక్క మాటలో చెప్పాలి అంటే, మరి ఇంతవరకు మగవాళ్ళు కూడా ఇన్ని త్యాగాలు చేశారు కదా, ఇంత కష్టపడ్డారు కదా, ఇన్ని రోడ్డు మీద పడి సంపాదించి ఇంటికి వచ్చి ఇస్తే మరి ఇళ్లలోకి ఉండిపోయాం మేము, కూరుకుపోయాం మేము, వంటింటి కుందేళం అయిపోయానే అని అంటారేంటి స్త్రీలు? స్త్రీని సంపాదించద్దని మగవాడేమీ తొక్కి నార తీయలేదు కదా. ఇక చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఈ వీడియోలో కావాలని క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను. బహుశా నాకు తెలిసి ఇంకో 2-3 వీడియోలు చేయాలేమో నేను ఒక్కొక్క దాన్ని తీసుకుని. యాక్చువల్గా లాస్ట్గా ఒకటి చెప్పి ముగిస్తా. ఇటీవలి కాలంలో స్త్రీలను అణచివేసేశారు. స్త్రీ జాతి అంతటిని పురుషులు తొక్కి తీసేశారు. వారి దుస్తులకు సంబంధించి కానీ, ఇతరత్ర వాటికి సంబంధించి కానీ
ఇతరత్ర అంశాలలో అనేదాన్ని వాళ్ళ క్వశ్చన్ చేయబడుతోంది. 50 ఏళ్ల కిందట ఇదే దేశంలో స్త్రీల హక్కుల గురించి మాట్లాడారు. ఇవాళ 2026లో 21వ శతాబ్దంలో 25 ఏళ్ళు దాటాక ఇవాళ పురుషుల హక్కుల గురించి ఆలోచించడము, క్వశ్చన్ చేయడము లాంటివి స్టార్ట్ అయింది. అంటే మినిస్ట్రువల్ లీవ్. ఒకప్పుడు స్త్రీకి నెలలో 3 రోజుల పాటు మినిస్ట్రువాలిటీ ఉన్నప్పుడు ఇంట్లో దూరంగా కూర్చోపెట్టడం అనేది తప్పైనప్పుడు, ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మినిస్ట్రువల్ లీవ్ని అడగడానికి హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది రైట్ ఎలా అవుతుంది? రెండవ ప్రశ్న, దుస్తులకు సంబంధించి అంగాంగ ప్రదర్శన చేస్తూ అంగట్లో బొమ్మైపోతున్న స్త్రీలు తమ డిగ్నిటీని తామే కోల్పోవటం లేదా? ఇది ఏ స్వేచ్ఛకు నిర్వచనం అవుతుంది? స్త్రీ అంటే ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే డ్రెస్సెస్ని ఎలా పడితే అలా వేసుకోవడంలో మాత్రమే ఉందా? ఈ 2 క్వశ్చన్స్ ఇంతవరకు రాగా ఇప్పుడు 3వ క్వశ్చన్ మేరీ కామ్ తీసుకొచ్చారు. అంటే మగాళ్ళకు సంపాదించాలి, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోడు, ఇది తప్పు కాదు. కానీ ఆడది సంపాదిస్తే మగాడు ఇంట్లో కూర్చుని తింటే తప్పు అవుతోందా? ఇంటి పనులు ఆయన చేస్తే తప్పు అవుతోందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ యాక్చువల్గా ఇందులో వేయబడ్డాయి. నాకు తెలిసి 2000 సంవత్సరంలో మేరీ కామ్ అనే ఒక అమ్మాయి, అప్పటికి ఆమెకి 18 ఏళ్ళు, 18 ఏళ్ళ ఆ అమ్మాయి బెంగళూరుకి వెళుతూ ఉంటే ఆమె వస్తువులు కొన్ని, అంటే బెంగళూరు బాక్సింగ్ కోసం వెళ్తుంటే ఆమె వస్తువులు కొన్ని, అంటే బ్యాగ్ లాంటివి కొన్ని పడిపోతే అవి ఎవరు దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేయబడ్డ దానికి సంబంధించిన సొల్యూషన్లో భాగంగా, అంటే వెతుకులాట్లో భాగంగా పరిచయమైన వ్యక్తి ఇప్పుడు అప్పటి ఆమె భర్త. అలా పరిచయమై ఒకానొక వస్తువు దొంగతనం చేయబడ్డ సందర్భంలో పరిచయమై తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక విధమైన స్నేహం, ఆ స్నేహం కాస్త లివ్ ఇన్ రిలేషన్షిప్, అది కాస్త 2005లో పెళ్లి దాకా వెళ్ళడం, ఆ తర్వాత ఆమె కెరీర్ని చూసుకుంటూ ఆ కెరీర్ని బాగు చేసేందుకు 2005 తర్వాతనే కదా ఎక్కువగా ఆమెకు సంబంధించిన కెరీర్ అంతా ఉంటుంది. దాదాపుగా 2005 నుంచి 2022 వరకు, అంటే ఆమె రాజ్యసభ ఎంపీగా టెన్యూర్ అయ్యేంత వరకు, అంటే చూడండి దాదాపు 18 ఏళ్ల మొత్తం టోటల్ జీవనంలో భర్త ఒక్క త్యాగం చేయకుండానే ఆమె ఒక్కతే అయిపోయిందా? ఆమెకి ఒక పద్మశ్రీ, పద్మవిభూషణ్, బయోపిక్, 6 సార్లేమో ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్ అవ్వడం, 4 పిల్లలు, అందులో ఒకరిని దత్తత తీసుకోవడం, ఇన్ని చేసే క్రమంలో అతని పాత్ర, అతని యొక్క త్యాగం, అతని యొక్క కన్నీరు, అతని యొక్క వేదన, అతని యొక్క ఒంటింటి మగ కుందేలైపోయిన వైనం లేదంటారా? ఇవి ఇవాళ కొత్తగా వస్తున్న ప్రశ్నలు. బహుశా ఇప్పుడు ఇంకా అనేకమైన ప్రశ్నలు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.